నారాయణ నారాయణ. మాతా, నేను మీ నుండి ఇదే ఆశించాను మాతా. మీరు దేవలోకం అలాగే భూలోకం రెండు స్థానాల్లోనూ ఒకే ప్రకారమైన న్యాయ వ్యవస్థను స్థాపించారు మాతా. దేవర్షి, సత్యము న్యాయాల స్థానం సంబంధాలు సర్వదా భక్తి కంటే కూడా ఎంతో ఉన్నతమైనవి. అందుకే అది నా భక్తురాలు సంతోషి అయినా లేక దేవరాజు ప్రేమికురాలైనా ఇద్దరికీ వారు చేసిన కార్యాలకు దండన లభించింది. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు మాతా, సత్యం సెలవిచ్చారు. కానీ మాతా, నా మనసులో ఓ ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ఆ ప్రశ్న నన్ను చెలింపజేస్తోంది కూడా. ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే మాతా, నేను ప్రశ్న అడగొచ్చా? అడగండి దేవర్షి. మాతా, సమస్త లోకాలకు తెలుసు ప్రేమయే జీవితమని. అది తెలిసి కూడా మాతా, ప్రేమ కోసం చేసే ఎటువంటి కార్యమైనా దోషం పరిగణించబడుతుంది ఎందుకు మాతా? ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, యుద్ధం చేసేదాన్ని పొందడానికి. అది ఒక అనుభూతి. దాని మార్గం కపటం దిశగా వెళ్ళకూడదు. సంతోషి వల్ల అకస్మాత్తుగా ఈ కార్యం జరగలేదు. నిజానికి ఆమె ఆలోచించిన తరువాతే ఈ కుట్ర పన్నింది. దేవి స్వర్ణరేఖ కూడా అదే చేశారు. మరి ఒక దేవతనే దండించబడగలిగితే ఒక మనిషి ఎలా తప్పించుకోగలడు? దేవలోకం సత్యము అలాగే న్యాయాన్ని నెలకొల్పుతుంది. ఇక్కడ అసత్యం అలాగే అనుచిత కార్యాలకు ఎటువంటి స్థానము ఉండదు. నేను ఆశిస్తున్నాను ఈ దండన వల్ల దేవి స్వర్ణరేఖ అవశ్యం శిక్షను అనుభవిస్తారని. దేవి సంతోషి, మీరు నా పట్ల చేసింది సముచితం కాదు. ఈ రోజు నుండి నాకు అతి పెద్ద శత్రువు మీరే దేవి. ఇప్పుడు చూడండి దేవి సంతోషి, నేను మిమ్మల్ని మీ భక్తుల్ని ఎలా ఏడిపిస్తానో చూడండి. గుడికి వెళ్తే మనసు తేలికపడుతుంది. అమ్మ సంతోష్, ఒక్క నిమిషం. నేను నా పర్సు మర్చిపోయినట్టున్నాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఒక నిమిషం ఉండు. సంతోషి గారు, మీరు బయటికి రావడం చాలా మంచిదైంది. నేను ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను. యాక్చువల్లీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేనే మాట్లాడలేను. సంతోషి, సంతోషి, ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. సంతోషి, మధు మేడం, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను రక్షాబంధన్ కోసం కొన్ని సామాన్లు కొనేందుకు మార్కెట్కి వెళ్ళాలి. త్వరగా కిచెన్లో పనిచేసి నువ్వు నాతో పట్టురా. అలాగే. మధు, సంతోషి నీతో పాటు ఎందుకు వస్తుంది? మావయ్య, ఒకవేళ మీకు ధైర్యం అన్న మాటలు గుర్తుంటే ఈ ప్రశ్న మీరు నన్ను అడిగేవారు కాదు. సరే, నేను మీకు మళ్ళీ చెప్తాను. సంతోషి ఇప్పుడు ఈ ఇంటి కోడలు కాదు, పని మనిషి. మధు, ఇంకా చాలించమ్మా, నువ్వు మాట్లాడద్దు. నాన్న, మధు అన్నది నిజమే కదా, అందులో తప్పే ఉంది. నిజమే కదా కాకా, ఇంటి పనులు ఇంట్లో వాళ్లే చేసుకుంటారు కదా. నిజం చెప్పాలంటే పండుగ సామాన్లు స్వయంగా తెచ్చుకోవాలి. నేను మీతో వస్తానులేండి. మరింకా నిలబడ్డావేంటి? వెళ్ళు, వెళ్ళి నీ పని పూర్తి చేసుకో.
నేను క్రాంతిమాత ఆశ్రమానికి కూడా వెళ్ళాలి. వెళ్ళమంటుంటే. అలాగే. మధు చూడు, ఇంట్లో ఇద్దరిద్దరు పని మనుషులుండగా నువ్వు అనవసరంగా శ్రమ పట్టం దేనికి చెప్పు? సంతోషిని సింధూరిని పంపించు, వాళ్లే కొనుక్కొస్తారులే. మీరన్నది నిజమేనండోయ్. కానీ వద్దులేండి ప్రతాప్, సింధూరికి చాలా మతిమరుపు. సగం సామాన్లు తను మర్చిపోతుంది. నేనే తెచ్చుకుంటాను. అరే మతి మరుపు ఉంటే నువ్వే లిస్టు రాసివ్వు. లిస్టు నువ్వు రాసుకునే ఉంటావు కదా, ఆ లిస్టు నాకివ్వు. ఈలోపు నువ్వు వేరే పని ఏదైనా చూసుకో. నేను సింధూరికి చెప్పొస్తాను ఏ విషయం మర్చిపోకూడదని. ఓకే? ప్రతాప్, మీరెంత మంచివారో, నన్ను ఎంత బాగా చూసుకుంటారో కదా. నువ్వు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నావు కదా మధు. నా కోసం ఎంతో చేస్తున్నావు కదా మధు. మరి నీకోసం నేను చేయకుండా ఎలా ఉండగలను? పద, నేను సింధూరికి చెప్పొస్తాను. సింధూరి, సింధూరి. పుష్ప, చెప్పండి మేడం. ఇల్లంతా బూజులు దులిపించి శుభ్రం చేయించు. ధైర్య లేచుంటాడు. నేను వెళ్ళి వాడి కోపం ఇంకా తగ్గిందో లేదో చూసొస్తాను. చూడు సింధూరి, నీకు ధైర్యం కావాలనుకుంటే మనం ఏం చేసినా సరే సంతోషిని ధైర్యం నుండి విడదీసేయాలి. దానికి నేను మంచి ప్లాన్ వేశాను. నువ్వు పంచే, సంతోషిని తీసుకుని మార్కెట్కి వెళ్ళు. అక్కడికి నేను నా మనిషిని పంపించాను. కాకపోతే అక్కడి నుంచి సంతోషి ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఓకే? ఐడియా బాగానే ఉందిలే. అయినా నేను ముందే చెప్పాను కదా, నువ్వు ప్లాన్లు బ్రహ్మాండంగా వేస్తావు. ఓకే, నేను తనని ఇప్పుడే మార్కెట్కి తీసుకెళ్తాను. వెళ్ళు త్వరగా. ఎంత బ్రహ్మాండంగా ప్లాన్లు వేస్తానో నీకే తెలుస్తుంది సింధూరి. సంతోషి, నా కాఫీ తీసుకునిరా. సంతోషి, త్వరగా కాఫీ తీసుకునిరా. బాబు ధైర్య, నువ్వు సంతోషిని ఎన్ని సూటిపోటు మాటలన్నా కూడా ఇప్పటికి కూడా ఇంకా తనే నీ మనసులో ఉందిరా. మీరు ఇక్కడేం చేస్తున్నారా? బాబు, సంతోషికి ఇంత పెద్ద శిక్ష వెయ్యకురా, తను కృంగిపోతుంది. నేను నీ కన్న తండ్రిగా నిన్ను వేడుకుంటున్నాను రా, అమ్మాయిని దూరం చేసుకోవద్దు బాబు. నాకైతే సంతోషమాత కూడా ఇదే కోరుకుంటోంది అనిపిస్తోంది. లేదంటే ప్రతి క్షణం ఆమె పేరు నీ నోటి వెంట రాదు కదా. నాన్న, వీటన్నిటిలోకి మీరు సంతోషి మాత్రం లాక్కండి. బావమర్ది, ఇలా రా. వస్తున్నాను.